హాయ్ హలో ఎస్వే ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నేను ఈరోజు 42W900B సోనీ టీవీ గురించి మాట్లాడుతున్నాను. ఈ వీడియో మీకు 5 లాంగ్వేజ్లో దొరుకుతుంది. వేరే లాంగ్వేజ్లో మీకు ఈ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు అక్కడ లింక్ ప్రెస్ చేసి మీకు ఏ లాంగ్వేజ్ కావాలనో ఆ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మోడల్ గురించి మాట్లాడేదైతే ఈ మోడల్లో వచ్చేసి 3 వేరియంట్స్ ఉంటుంది. KDL 42W900B 50 900B 55 900B అనే 3 మోడల్స్ 3 సైజులో టీవీ ఉంటుంది. దాని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి KDL 42W900B, KDL 50W900B, KDL 55W950B అని 3 సైజులో 3 మోడల్స్ టీవీ ఉంటుంది. ఈ మదర్ బోర్డ్ చూసినట్లయితే ఇది వచ్చేసి 42 ఇంచెస్ టీవీలో యూస్ చేసిండే మదర్ బోర్డు. ఇది 55 ఇంచెస్ టీవీలో యూస్ చేసిండే మదర్ బోర్డు. ఇది 42 ఇంచెస్లో యూస్ చేసిండే ఇన్వర్టర్ బోర్డు. ఇది 42 ఇంచెస్ టీవీలో యూస్ చేసిండే అలాంటిది మెయిన్ మదర్ బోర్డు. ఈ టీవీలో మీకు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తుంది, అది దానికి సొల్యూషన్ ఏమి, మీరు ఈ టీవీలో ఏమేమి ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది నేను లాస్ట్ 3 ఇయర్స్ నుండి ఈ మోడల్లో ఫాల్ట్స్ చూస్తున్నాను. కాబట్టి ఈ టీవీ గురించి కంప్లీట్ రిపేర్ గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి 55 ఇంచెస్ టీవీ. మీరు చూడవచ్చు, కొంచెం ఎల్విడిఎస్ కేబుల్ కొంచెం పెద్దగా ఉంది. ఇది వచ్చేసి 55 ఇంచెస్ టీవీ. నేను లాస్ట్ 6 months బిఫోర్ రెడీ చేసిండే టీవీ. వీడియో కోసం ఈ ఇమేజ్ వాడుతున్నాను. ఇది వచ్చేసి 42 ఇంచెస్ టీవీ, ఫుల్ టీవీ, పవర్ సప్లై, ఇన్వర్టర్ బోర్డ్, మదర్ బోర్డ్ మరియు టీకాన్. ఇది వచ్చేసి 55 ఇంచెస్ టీవీ మదర్ బోర్డ్. 2 మదర్ బోర్డులో ఏమీ తేడా లేదు, సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. జస్ట్ మీకు స్క్రీన్ మాత్రం చేంజ్ ఉంటుంది. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేసి ఫస్ట్ ప్రాబ్లం ఏది అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి టీవీ ఆన్ అవుతుంది, ఆరెంజ్ మరియు గ్రీన్ బ్లింకింగ్ వెళ్ళిపోతుంది. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, ఇన్ కేస్ మీరు ఏదైనా సోనీ టీవీలో మదర్ బోర్డ్ చేంజ్ చేసినట్లయితే లేదా టీకాన్ బోర్డ్ చేంజ్ చేసినట్లయితే ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ బ్లింకింగ్ అనేది వస్తుంది. దీన్ని మనము ఏమి చేసేదానికి వేయలేదు. సేమ్ పార్ట్ ఉండొచ్చు, సేమ్ మదర్ బోర్డ్ ఉండొచ్చు, మనం సేమ్ పార్ట్ రీప్లేస్ చేసినా కూడా ఇలాంటి ఆరెంజ్ గ్రీన్ బ్లింకింగ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ మూలకంగా రెడీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే అది పార్ట్ మ్యాచ్ అవ్వలేదు. ఇది వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. బ్లూ ఇండికేటర్ వస్తుంది, తర్వాత స్క్రీన్లో ఒక సాఫ్ట్వేర్ లోడ్ అవుతున్నట్టు ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ ప్రాబ్లమ్. ఇంకా నా దగ్గర ఒక 55 ఇంచెస్ బోర్డు ఉంది. దాన్ని 8 బ్లింకింగ్ ఉండేది. ఒక టెక్నీషియన్ నాకు పంపించారు. దాన్ని ఇప్పుడు ఈ టీవీలో నా స్పెషల్ మదర్ బోర్డ్ టెస్టర్లో వేసి చెక్ చేస్తున్నాను. 8 బ్లింకింగ్ ప్రాబ్లం అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే టీవీ కరెక్ట్గా వర్క్ అవుతూ ఉంది. నేను యూట్యూబ్లో పెట్టి వీడియోస్ ప్లే చేసి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ 55 ఇంచెస్ టీవీలో కూడా ఏమీ ప్రాబ్లం లేదు. 8 బ్లింకింగ్ అనేది రిపేర్ అయిందనమాట. ఇంకా ఈ టీవీలో ఏమేమి ప్రాబ్లం వస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. 3 times బ్లింకింగ్ వస్తుంది. 3 times బ్లింకింగ్ అనగా నేను ఆల్రెడీ మీకు చెప్పినాను కదా, 8 బ్లింకింగ్ లాగే 3 time రెడ్ ఎల్ఈడి బ్లింకింగ్ వస్తుంది. తర్వాత 8 బ్లింకింగ్ వస్తుంది. ఇంకొకటి ఏమంటే లోగోలో హ్యాంగ్ అవుతుంది. సోనీ అనే లోగో ఉంటుంది, లోగోలో హ్యాంగ్ అవుతుంది. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే రీస్టార్ట్ ప్రాబ్లం. సోనీ అని వచ్చి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం, సోనీ అని వచ్చి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, మీరు టీవీ రన్ చేస్తున్నప్పుడు, టీవీ యూస్ చేస్తున్నప్పుడు సడన్గా ఆటోమేటిక్గా హ్యాంగ్ అవుతుంది. టీవీ హ్యాంగ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీకు ఒక 10 minutes 15 minutes అలా రన్ అవుతుంది.
మళ్ళీ టీవీ హ్యాంగ్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఒక ప్రాబ్లం కూడా ఈ మోడల్లో ఉంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మీకు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వీడియోలోనే ఇచ్చిండాను. ఈ ఫోన్ నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ టీవీలో ఇది 42 ఇంచెస్ టీవీ. ఈ టీవీలో వచ్చేసి హెచ్డిఎంఐ ప్రాబ్లం ఉండేది. హెచ్డిఎంఐ ప్రాబ్లం కోసం ఈ టీవీ మా ఆఫీస్కి వచ్చింది. నేను ఈ టీవీని రెడీ చేసేక ముందు కస్టమర్కి ఒకసారి రీస్టార్ట్ చేయడానికి చెప్పాను. వాళ్ళు రీస్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ మరియు నెట్ఫ్లిక్స్ అప్లికేషన్స్ ఇందులో డిలీట్ అయినాయి. అందువల్ల నేను ఇప్పుడు ఇంటర్నెట్ అన్నీ కనెక్ట్ చేసి యూట్యూబ్ మరియు నెట్ఫ్లిక్స్ చెక్ చేసుకోవాల్సి ఉంది. ఫస్ట్ నేను ఇప్పుడు యూట్యూబ్ మరియు నెట్ఫ్లిక్స్ చెక్ చేసుకుంటాను. ఇప్పుడు యూట్యూబ్ కరెక్ట్గా వర్క్ అవుతూ ఉంది. యూట్యూబ్లో వీడియో రన్ అవుతూ ఉంది. యూట్యూబ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ రీస్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నేను ఇక్కడ చూపించిన విధానంగా స్టార్టింగ్లోనే ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లం రాదు. అంటే యూట్యూబ్ మరియు నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ అలాగే ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. మీరు రీస్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండా టీవీ అలాగే ఆన్ చేశారంటే, సెట్టింగ్స్ అంతా అలాగే కంప్లీట్ చేశారంటే యూట్యూబ్ మరియు నెట్ఫ్లిక్స్ రాదు. మీకు తర్వాత ఏం చేయాలంటే, మీరు తర్వాత కూడా ఇంటర్నెట్ కనెక్ట్ చేసి అందులో ఒక ఆప్షన్ ఉంటుంది, నెట్వర్క్ ఆప్షన్స్ కింద ఒక ఆప్షన్ ఉంటుంది, రిఫ్రెష్ ఇంటర్నెట్ కంటెంట్ అనేసి. దాన్ని మీరు రిఫ్రెష్ చేశారంటే మీకు నెట్ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ అనేది వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి రీస్టార్ట్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను. నేను ఫస్టే ఇంటర్నెట్ కనెక్ట్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ యూట్యూబ్ మరియు నెట్ఫ్లిక్స్ ఫస్టే వచ్చేసింది. చూడండి, ఇప్పుడు యూట్యూబ్ మరియు నెట్ఫ్లిక్స్ రెండు ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్గా ఉంది. ఇప్పుడు నేను యూట్యూబ్ చెక్ చేసుకుంటున్నాను. యూట్యూబ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను టీవీ ఒరిజినల్ ప్రాబ్లం హెచ్డిఎంఐ కంప్లైంట్ ఉండేది కదా, ఆ ప్రాబ్లం చెక్ చేసుకుంటాను. ఫస్ట్ వాళ్ళు రీస్టార్ట్ చేసిన తర్వాత ఇందులో నెట్ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ డిలీట్ అవడం వల్ల నేను ఫస్ట్ దాన్ని చూసి తర్వాత హెచ్డిఎంఐ గురించి పోవాల్సి ఉండేది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశాను. నెట్ఫ్లిక్స్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చూస్తాము. నెట్ఫ్లిక్స్ లోడ్ అవుతూ ఉంది. ఓకే, నెట్ఫ్లిక్స్ కూడా ఓపెన్ అయింది. లాగిన్ ఐడి లేవడంతో దాన్ని ఇలాగే వదిలేస్తున్నాను. ఇందులో అన్ని విధంగా అన్ని ఫంక్షన్స్ చెక్ చేస్తున్నాను. టీవీలో ఇన్బిల్ట్ పిక్చర్ అండ్ సౌండ్ టెస్టింగ్ ఉంటుంది, దాన్ని కూడా చెక్ చేస్తున్నాను. అది కూడా కరెక్ట్గా ఉంది. పిక్చర్ అండ్ సౌండ్ టెస్టింగ్లో కూడా ఏది ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒకసారి టీవీ రీస్టార్ట్ చేస్తున్నాను. టీవీ ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ప్లీజ్ వెయిట్ అనే ఒక కాషన్ వస్తూ ఉంది. అది ఎందుకు వస్తుందంటే, టీవీ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు హెచ్డిఎంఐ కనెక్ట్ చేస్తున్నాను. హెచ్డిఎంఐ కనెక్ట్ చేసి మీకు ఇప్పుడు పిక్చర్ చూపిస్తాను. నేను ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో హెచ్డిఎంఐ 4లో కనెక్ట్ చేసినాను. దాని నుంచి హెచ్డిఎంఐ 4లో పిక్చర్ కరెక్ట్గా వస్తూ ఉంది. నెక్స్ట్ హెచ్డిఎంఐ 3కి హెచ్డిఎంఐ కేబుల్స్ షిఫ్ట్ చేసి చూపిస్తాను.
ఇక్కడ చూసినట్లయితే హెచ్డిఎంఐ 3లో కూడా పిక్చర్ కరెక్ట్గా వస్తూ ఉంది. హెచ్డిఎంఐ 3లో కూడా ఏది పిక్చర్ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ హెచ్డిఎంఐ 2కి నేను చేంజ్ చేసి చూపిస్తాను. సారీ, హోమ్ బటన్ మిస్ అయి ప్రెస్ చేసేసాను, అందువల్ల అది హోమ్ స్క్రీన్ వెళ్ళిపోయింది. ఓకే, హెచ్డిఎంఐ 3లో కరెక్ట్గా పిక్చర్ వస్తూ ఉంది. నెక్స్ట్ హెచ్డిఎంఐ 2 చెక్ చేస్తున్నాను. రిమోట్లో హెచ్డిఎంఐ 2 ఇన్పుట్ సెలెక్ట్ చేస్తున్నాను. హెచ్డిఎంఐ 2 పిక్చర్ కరెక్ట్గా వస్తూ ఉంది. నెక్స్ట్ హెచ్డిఎంఐ 1. హెచ్డిఎంఐ 1లో కూడా పిక్చర్ కరెక్ట్గా వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఒక్కొక్క ఇన్పుట్ చేంజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఇన్పుట్ ముందు ఒక ఐకాన్ వచ్చేది కనెక్ట్ అయింది అనేసి. టీవీలో ప్రాబ్లం ఉన్నా కూడా మీరు హెచ్డిఎంఐ కనెక్ట్ చేసిన వెంటనే అది ఐకాన్ మీకు చూపిస్తుంది అనమాట. అప్పుడు మీరు హెచ్డిఎంఐ కరెక్ట్గా ఉంది అని మీరు కేబుల్ చేంజ్ చేసినా కూడా మీకు పిక్చర్ రాదు. అటువంటి టైంలో టీవీ రిపేర్ అనేసి కన్ఫర్మ్ అది. ఆ టైంలో టీవీ రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు ఉంటే నా నంబర్ వీడియోలోనే ఇచ్చినాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.